ప్రోగ్రామ్ మన జిల్లా జేసీ గారు జేసీ మేడం గారు అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి డిపిఓ మేడం గారికి, డిఎల్పిఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, ఇక్కడ విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అర్బన్లో కూడా నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా మన పరిసరాలు బాగుండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎక్కడైతే మనకి ఈ మొక్కలు నాటడం కానీ, అలాగే మస్కిటోస్ దోమలు వీటికి సంబంధించి ఎక్కడ మనకి బ్రీడింగ్ పాయింట్స్ ఉన్నాయో, అంటే ఎక్కడ ఎక్కువ ఉంటున్నాయో అలాంటి వాటిని గుర్తించి అక్కడ యాంటీ లార్వా ఆపరేషన్స్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి నెల మన గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన కామన్గారు గ్రామంలో మన SWPC షెడ్ అనేది లేదండి. మామూలుగా ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి 4 రకాలైన చెత్తలు మనం సేకరించాలి. 1 తడి చెత్త, 2 పొడి చెత్త, 3 ప్రమాదకరమైనది చెత్త, తర్వాత శానిటరీ ప్యాడ్స్, ఇలాంటివన్నీ కూడా 4 రకాలైన వేస్ట్ని మనం కలెక్ట్ చేయాలి. కానీ మన గ్రామంలో ఈ SWPC షెడ్ అనేది లేకపోవడం వల్ల మన అర్బన్లోనే మున్సిపల్ ఏరియాలోనే ప్లాస్మా సెంటర్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అక్కడికే మనం ఈ చెత్తను తరలించడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదేదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని కాకుండా పెట్టుకుని ఆ చెత్తను తీసుకొచ్చి మళ్ళీ వీధిలో వేసేయడం కాకుండా మీ ఇంటికి రిక్షా వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది, మీ ఇంటి దగ్గరే బిన్ను బ్యాగ్, మేడం బిన్ను బ్యాగ్ సిస్టమ్ ఉంది. ఒక బిన్నులో అంటే ఏదో ఒకటి అట్టపెట్టి కానీ ఏదో ఒకటి పెట్టుకుని అందులో తడి చెత్త వేసుకోవడం. స్వచ్ఛ ఆంధ్ర, ఒక స్వచ్ఛత, శుభ్రత ఆంధ్ర. సో శుభ్రత అది క్లీన్లీనెస్, స్వచ్ఛత ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? స్టార్ట్స్ ఇన్సైడ్ కదా. స్టార్ట్స్ ఇన్సైడ్, ఇట్ స్టార్ట్స్ ఇన్ విదిన్ us, it starts in our own household. If we clean our own household, if we clean ourselves, then society also automatically, society will also clean. Environment, our public space will also be clean. So already DLDO and DPO already spoke in elaborate manner. Aim cheyali, what are the issues in this panchayat already cheptunaru. So just one request from my side is that public space kuda is treated like our own home. Public space is like our own home. So instead of throwing garbage in the outside, saying that this is my space, outside is public space, government chuskunaru. Instead of thinking like that, if we change our mentality, every space is ours. Every space, here, there, everywhere, if we treat it as our own space, then I think some change will come. So that is from my side. Thank you for inviting me here, and I hope that we'll bring some actual change with this. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ ముందడుగు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా
ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంటే మీ ఏరియా ఇదా ఆల్ ఏరియా ఉన్నారు కదా మనకి ఈ ఏరియా అలా చేయారా లేదా కెనాల్ వరకు ఉన్నారు. కెనాల్ అవతల మళ్ళీ వేరే అక్కడ 7 నెంబర్స్ ఉన్నారు. అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు వేసినప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది ఉంటుంది.